హలో అండి, నమస్తే. ఈ వీడియోలో మనం జొన్న సంగటి తయారీ విధానం తెలుసుకుందాము. దీనికోసం పచ్చ జొన్నలు తీసుకోవాలి. జొన్నల్లో రెండు రకాలు ఉంటాయండి, తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు. తెల్ల జొన్నల్ని మనం జొన్న రొట్టెలకు ఉపయోగిస్తాము. సంగటికి పచ్చ జొన్నలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ. ఈ జొన్నల్ని మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి రవ్వగా ఉండేటట్టు. ఇవి బాగా మెత్తగా అవ్వకుండా ఇలా నూకలాగా ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వని ఒక బౌల్లోకి వేసుకుని వాటర్తో వాష్ చేసుకోవాలి. పొట్టది వచ్చేస్తుందండి మీరు ఇలా వాష్ చేసినప్పుడే. పొట్టు పూర్తిగా తీసేయాలి అనుకుంటే ఎక్కువసార్లు వాష్ చేసుకోవాలి. కాకపోతే కొద్దిగా పొట్టు ఉంచుకుంటే హెల్దీ అండి. సో నేను కొంచెం అట్లా వదిలేసాను. ఇప్పుడు దీనిలో మంచినీరు వేసి 1 గంట 2 గంటల సేపు పాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీరు వేసుకుని దానిని మరగనివ్వాలండి. 2 గ్లాసుల జొన్నలు తీసుకున్నాను నేను ఇక్కడ, కాబట్టి 6 గ్లాసుల నీళ్లు వేసుకున్నా. అంటే 1 గ్లాస్ జొన్నలకి గాను 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. ఆ నీరు కొద్దిగా మరిగిన తర్వాత దీనిలో నానబెట్టుకున్న జొన్న రవ్వని వేసుకోవాలి. జొన్న రవ్వ మొత్తం ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా వేసి మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇది మరుగు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఆ తర్వాత లో ఫ్లేమ్కి మార్చేసుకోవాలి మంట. లో ఫ్లేమ్లో పెట్టేసుకుని మూత పెట్టేసుకుని దీన్ని ఉడకనివ్వాలండి బాగా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటుకుంటూ. ఒక 10 నిమిషాలకే ఇలా జొన్న సంగటి మనకి చిక్కబడుతుంది. దీనిని మూత పెట్టేసి మరి కాసేపు ఉండనివ్వాలి. చూసారు కదండి, ఇంకో 5 నిమిషాల తర్వాత నాకు జొన్న సంగటి రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసి మరి కాసేపు మూత పెట్టి నేను దానిని అలా వదిలేసాను. ఇది మనకి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బాగా పల్చిగా ఉండకూడదు, అలా అని మరీ ముద్దలాగా ఉన్నా కూడా సంగటి అంత బాగుండదు. అలాగే సంగటిని వేడివేడిగా ఉండగానే సర్వ్ చేసేసుకోవాలండి. కావాలనుకుంటే దీనిలో 1 గ్లాస్ మజ్జిగ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేయలేదు, ఇష్టపడే వాళ్ళు అయితే మజ్జిగ కూడా వేసుకుంటూ ఉంటారు. దీనిని నాన్ వెజ్ కర్రీస్ దేనిలో తీసుకున్నా బాగుంటుంది. అలాగే పప్పు పులుసు, సాంబార్, ఇంకా ఏవైనా పచ్చళ్ళలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను గోంగూర పచ్చడి అలాగే పప్పుల పొడి నెయ్యితో సర్వ్ చేశాను. ఇది సమ్మర్ టైంలో తీసుకుంటే కూడా చాలా హెల్దీ అండి. తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. కొత్తగా మా వీడియో చూస్తున్న వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.